అమరావతి పనులు పునఃప్రారంభోత్సవ సభలో పహల్గాం ఘటనపై కూటమి నేతలు మండిపడ్డారు. ఓవైపు రాజధాని నిర్మాణం గురించి మాట్లాడుతూనే పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలే జారీ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు భారత్లో గడ్డిని కూడా పీకలేరని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పబోతున్నామన్నారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు అన్నారు. దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం, దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. The Pahalgam terrorist attack has been one of the darkest days for the entire country. Even the blood was spilled in Kashmir. The blood spilled in Kashmir, it created tremors in the entire nation. And we had seen it personally, witnessed personally, the pain of the victims. For the Honorable PM Modi ji, he is leading the country through these tough times, and he assured all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time, and Modi ji is carrying the nation's burden. Amidst this tremendous difficult moment, Modi ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మోదీ जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే వందే వందే. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే దేశానికే కాదు ప్రపంచానికే ఇదో చరిత్ర అన్నారు. అలాంటి అమరావతి నగర నిర్మాణం తలపెడితే గత 5 ఏళ్లలో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశామని మండిపడ్డారు. అలాగే పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం.
30% పచ్చదనం ఉంటుంది. జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి. మొన్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ తీసుకుంటాం. వారి గైడెన్స్ తీసుకుంటాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం. ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది. కనీసం 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఒకటే కోరుతారు, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి. దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు. అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం. ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం. వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా బ్యాక్ టు న్యూస్. కర్నూలు జిల్లాలో గత 5 రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. చిప్పగిరి ఎంఆర్పీఎస్ నేత కాంగ్రెస్ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గుంతకల్లుకు చెందిన గౌసియాకు లక్ష్మీనారాయణకు మధ్య భూ వివాదం కొనసాగుతుంది. ఫ్యాక్షన్ తరహాలో గౌసియా నారాయణను హత్య చేయించింది. అయితే గతంలో జరిగిన ఓ మర్డర్ కేసులో లక్ష్మీనారాయణ కూడా నిందితుడిగా ఉన్నారు. పాత వివాదాలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. వచ్చేటప్పుడు రైల్వే బ్రిడ్జి వద్ద చిప్పగిరికి చెందినటువంటి లక్ష్మీనారాయణను, అంటే కాంగ్రెస్ లీడర్ లక్ష్మీనారాయణను ఒక టిప్పర్తో అతని యొక్క వాహనాన్ని గుద్ది తర్వాత వేటగొడవలతో నరికి చంపడం అయింది. దానికి సంబంధించి మనం చిప్పగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని దర్యాప్తులో భాగంగా మనం మీ అందరికీ తెలుసు, దర్యాప్తులో వీళ్ళు మన ఫిర్యాదుదారుడు 4 పేర్లు కనపరిచారు. వైకుంఠం ప్రసాద్, మల్లికార్జున అండ్ మల్లేష్ అండ్ చికెన్ రామాంజనేయులు అని చెప్పేసి అని. సో అప్పటి నుంచి మనం డిఫరెంట్ టీమ్స్ పెట్టి మనం చాలా టెక్నికల్గా కావచ్చు, లేదా అక్కడ మనకు నేర స్థలంలో లభ్యమైనటువంటి ఆధారాలను బట్టి కావచ్చు, అంటే మనం ట్రిప్పర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ద్వారా కావచ్చు, మనం వెరిఫై చేస్తే మనం దీంట్లో ఎఫ్ఐఆర్లో కనిపించినటువంటి ముద్దాయిల యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రస్తుతానికైతే మనకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మనకు మనకు వచ్చినటువంటి లీడ్స్ని బట్టి చూస్తే ఈ ప్రస్తుతం మన గుంటకల్కి చెందినటువంటి రాజేష్, మీ అందరికీ అంటే ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి మీకు తెలుస్తుంది. రాజేష్ అనేటువంటి వ్యక్తి, పెద్దయ్య అనేటువంటి వ్యక్తి, ప్లస్ గౌసియా అనేటువంటి వ్యక్తి, ప్లస్ పెద్దన్న భార్య సౌభాగ్య, వీళ్ళకు మృతుడు లక్ష్మీనారాయణకు ఉన్నటువంటి వివాదాల కారణంగా గుంతకల్ మార్కెట్లో లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు, అనుచరులు కొట్టడం జరిగింది. గుంతకల్ నుంచి చిప్పగిరికి వచ్చేటప్పుడు రైల్వే బ్రిడ్జి వద్ద చిప్పగిరికి చెందినటువంటి లక్ష్మీనారాయణను, అంటే కాంగ్రెస్ లీడర్ లక్ష్మీనారాయణను ఒక టిప్పర్తో అతని యొక్క వాహనాన్ని గుద్ది తర్వాత వేటగొడవలతో నరికి చంపడం అయింది. దానికి సంబంధించి మనం చిప్పగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని దర్యాప్తులో భాగంగా మనం మీ అందరికీ తెలుసు, దర్యాప్తులో వీళ్ళు మన ఫిర్యాదుదారుడు 4 పేర్లు కనపరిచారు. వైకుంఠం ప్రసాద్, మల్లికార్జున అండ్ మల్లేష్ అండ్ చికెన్ రామాంజనేయులు అని చెప్పేసి అని. సో అప్పటి నుంచి మనం డిఫరెంట్ టీమ్స్ పెట్టి మనం చాలా టెక్నికల్గా కావచ్చు, లేదా అక్కడ మనకు నేర స్థలంలో లభ్యమైనటువంటి ఆధారాలను బట్టి కావచ్చు, అంటే మనం ట్రిప్పర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ద్వారా కావచ్చు, మనం వెరిఫై చేస్తే మనం దీంట్లో ఎఫ్ఐఆర్లో కనిపించినటువంటి ముద్దాయిల యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రస్తుతానికైతే మనకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
మనకు మనకు వచ్చినటువంటి లీడ్స్ని బట్టి చూస్తే ఈ ప్రస్తుతం మన గుంటకల్కి చెందినటువంటి రాజేష్, మీ అందరికీ అంటే ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి మీకు తెలుస్తుంది. రాజేష్ అనేటువంటి వ్యక్తి, పెద్దయ్య అనేటువంటి వ్యక్తి, ప్లస్ గౌసియా అనేటువంటి వ్యక్తి, ప్లస్ పెద్దన్న భార్య సౌభాగ్య, వీళ్ళకు మృతుడు లక్ష్మీనారాయణకు ఉన్నటువంటి వివాదాల కారణంగా గుంతకల్ మార్కెట్లో లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు, అనుచరులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తిరుపతిలోని ఆక్టోపస్ దళాలు అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. దాడికి ప్రయత్నిస్తే వారిని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై ఆక్టోపస్, పోలీసు, టీటీడీ, విజిలెన్స్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుపతిలోని విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లో భద్రతా బలగాలు పాక్ డ్రిల్ నిర్వహించి ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టడంపై భక్తులకు అవగాహన కల్పించారు. జాగ్రత్తగా ఆలయం దగ్గరికి అలాంటి సందర్భాల్లో ఇదంతా కూడా ఎంతో అప్రమత్తంగా కొండ ప్రాంతాల్లో కూడా సరే అటు పోలీస్ అధికారులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా ఆక్టోపస్ బలగాలు దాదాపు 100 మందితో కలిపి కూడా సరే ఒక మాక్ డీల్ అయితే 4 రోజులు వ్యాలీలో కూడా సరే అనేక ప్రాంతాల్లో కూడా సరే ఉగ్రవాదుల ఉప్పు వాటిల్లో తిరుపతిలో కిందకు వచ్చాను, అందరు కిందకు వచ్చాను. తిరుమలకు వచ్చే యాత్రికులతో పాటుగా తిరుపతికి అనేక కారణాల చేత వచ్చేవారి భద్రతను దృష్టిలో ఉంచుకొని సుదర్శన్ సత్రంలో ఆక్టోపస్ బలగాలు, పోలీసులు, విజిలెన్స్ సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. సామాన్య భక్తులు బస చేసే విష్ణు నివాసం, అతిథి గృహాల్లో ఉగ్రవాదులు ముట్టడించినప్పుడు భద్రతా బలగాలు హుటాహుటిన అక్కడ చేరుకొని తీవ్రవాదుల్ని ఎలా ముట్టడించాలో మాక్ డ్రిల్ ద్వారా భక్తులకు అవగాహన కల్పించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థ సముద్రం ఒడ్డున గంగమ్మ తల్లి విగ్రహం ప్రత్యక్షమైంది. గంగమ్మ తల్లి విగ్రహం సముద్రం నుండి ఒడ్డుకు కొట్టుకువచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. గంగమ్మ విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. గంగమ్మ విగ్రహంకు సముద్రపు అలలు తాకుతుండడంతో బీచ్కు వచ్చిన సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చిన గంగమ్మ తల్లి విగ్రహం ఇక్కడ ఒడ్డున ఉండడంతో గ్రామ ప్రజలతో పాటు అందరూ గంగమ్మ తల్లి విగ్రహానికి పూజలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. శ్రీశైలం నుండి అధోనికి వెళ్లే దారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
బోలేరు వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగోడి సత్తా.